ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. వరద ముప్పు కారణంగా గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాలకు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వరద ప్రభావిత మార్గాల్లో ప్రయాణం మానుకోవాలని సూచిస్తున్నారు. వరద నీటి శబ్దం ప్రవాహం ఉధృతి ప్రాంతంలో ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. సో దీనివల్ల ఆ గేట్స్ కూడా ఓపెన్ చేశారు. సో ప్రజెంట్ మనం ఓఆర్ఆర్ సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో ఎగ్జిట్ 17 వద్ద సర్వీస్ రోడ్ పైన ఏదైతే గేట్స్ ఓపెన్ చేశారో సో గేట్స్ ఓపెన్ చేయడం వల్ల కూడా ప్రతిసారి ఎందుకంటే ఈ ప్రజెంట్ మనకి ఆ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పైనకి వాటర్ రావడం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. అండ్ ట్రాఫిక్ అంటే ఇక్కడికి ఇటు నుండి వెళ్ళే వాహనాలను కూడా దారి మళ్లింపు చేశారు. ఎందుకంటే ఈ ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు 2 జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ఇటు హిమాయత్ సాగర్ పూర్తిగా ఇప్పటికే నిండిపోవడంతో అటు జలమండలి అధికారులు 3 గేట్లను తెరిచి కూడా నీటిని దిగువకు పంపిస్తున్నారు. అంటే నిన్న ఈరోజు ఉదయం వరకు కూడా 5 గేట్ల వరకు ఉండేది, కానీ 2 గేట్లు క్లోజ్ చేసేశారు. సో ప్రస్తుతం 3 గేట్ల నుండి దిగువకి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సర్వీస్ రోడ్ మనకు కనిపిస్తున్నటువంటి సర్వీస్ రోడ్ పైకి పూర్తిగా వాటర్ రావడంతో ఈ పక్కన వచ్చేవారిని మొత్తం కూడా పోలీసులు అక్కడ దారి మళ్లింపు చేస్తున్నారు. ఇక సందర్శకులను కూడా ఇక్కడ రానివ్వట్లేదు. ఇక మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ ఈ సర్వీస్ రోడ్ పైన ఉంటూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇక మరోవైపు పైన ఏదైతే ఓఆర్ఆర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో సో అక్కడ కూడా ఎవరు ఆగకుండా అక్కడ ఫోటోలు కానీ దిగకుండా సో అట్లాంటివి ఏం చేయకుండా కూడా రీల్స్ కనుక ఇక్కడ వాటర్ వస్తున్నాయని తెలిసి ఎక్కువగా ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ వస్తారనే అంచనాతో పోలీసులు కూడా ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈ హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా సో ప్రస్తుతం అది 1761.75 అడుగులుగా నమోదయ్యి ఉంది. ఇక ఇన్ఫ్లో 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. తర్వాత అవుట్ఫ్లో 4800 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. ఇక ప్రస్తుతం 3 గేట్ల నుండి కూడా 3 ఫీట్ల చొప్పున పైకెత్తి నీటిని దిగువకు వదులు చేస్తున్నారు. సో హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడంతో ఈ కింద ఉన్నటువంటి ఎందుకంటే ఇక్కడ నుండి మూసీకి ఇది వరద అంతా మూసీలోకి వెళ్తుంది కాబట్టి సో కింద ఉన్నటువంటి ఏదైతే చాదర్ఘట్ కానీ గోల్నాక తర్వాత కొన్ని ఓల్డ్ సిటీ కానీ అక్కడ ముసరంబాగ్ బ్రిడ్జి కూడా మనకి క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వరద దాటికి అక్కడ ఎక్కువగా నీరు చేరడంతో అక్కడ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా కింద ఉన్నటువంటి చాలా ఏరియాలో కూడా ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఎందుకంటే మళ్ళీ ఏ క్షణమైనా ఒక వర్షం కనుక భారీ వర్షం కురిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఇటు ఈ సర్వీస్ రోడ్డు పైనకి వరద చేరింది. తర్వాత అక్కడ ముసరంబాగు బ్రిడ్జి వద్ద గోల్నాక సో ఆ ఏరియాలో కూడా కొంత వరద పెరుగుతుంది. కాబట్టి సో మళ్ళీ ఏ క్షణమైనా వర్షం కనుక వస్తే సో ఖచ్చితంగా మళ్ళీ వరద నీరు చేరుతుంది. ఈ 2 జంట జలాశయాలకు వరద నీరు చేరుతుంది. కాబట్టి మళ్ళీ ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా అటు హైడ్రాతో పాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ మూసీ పరివాహక ప్రాంత వారిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా చేశారు. ఇక ఇప్పటికే ఈ వరద ముంపు గురవుతున్నటువంటి ఏరియాలో కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అక్కడ విజిట్ కూడా చేస్తున్నారు. సో మూసీలో ఎక్కువగా ఈ వరద చేరుతుంది కాబట్టి సో ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 3 గేట్లే రన్నింగ్లో ఉన్నాయి. అవి కూడా 3 ఫీట్ల మేరకే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఫీట్స్ కనుక పైకి ఎత్తితే ఇంకా వరద పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం 3 గేట్లను 3 ఫీట్ల మేర పైకెత్తి కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఈ మనకి ముసరంబాగ్ వద్ద కూడా ఈ నీరు చేరుతుంది కాబట్టి సో అక్కడ కూడా అధికారులు అలర్ట్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా వర్షం కూడా లేదు. కొంత గేట్స్ కూడా 3 గేట్లే ఉన్నాయి, 2 గేట్లను క్లోజ్ చేశారు. కాబట్టి సో కొంత మేరకైతే మనకి ఈరోజు ఉదయం నుండి ఇప్పుడు కనుక చూస్తే సర్వీస్ రోడ్ పైన కొంత నీటి వరద అంటే కొంత తగ్గింది. మనకి చూడొచ్చు ఇక్కడ పూర్తిగా పైనుంచి వస్తున్నటువంటి చెత్త చెదరం అంతా కూడా ఈ సర్వీస్కి సంబంధించిన గేట్లకి ఏదైతే పక్కన ఉన్నటువంటి లైన్స్ ఏమైతే ఏర్పాటు చేశారో సో వాటికి సంబంధించిన ట్రాక్కి తట్టుకొని ఉంటున్నాయి. సో ఇక్కడికి ఎలాంటి వాహనాలు కానీ ఎట్లాంటి సందర్శకులు కానీ ఇటువైపు వెళ్ళే వారిని కూడా పోలీసులు అనుమతించట్లేదు. 2 వైపులా మనకి సర్వీస్ రోడ్ ఏదైతే ఉందో సో అటువైపు ఇటువైపు పోలీసులు ఉంటే ఎక్కడికక్కడ లోపలికి రానివ్వట్లేదు. ఎందుకంటే వరద ప్రవాహం పెరిగితే కనుక సో వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా అక్కడ
ఆపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఈ సర్వీస్ రోడ్డు పైన ఏ క్షణమైనా మళ్ళీ వర్షం కురిస్తే సో వరద ఈ గేట్లు ఎత్తాల్సి ఉంటుంది కాబట్టి సో ఎత్తితే మళ్ళీ కూడా వరద నీరు అనేది ఈ సర్వీస్ రోడ్ పైనకి రావడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి సో ప్రస్తుతానికైతే కొంత ఉదయం నుంచి కనుక చూస్తే ఇప్పుడైతే సర్వీస్ రోడ్డు పైన వాటర్ తగ్గినా కూడా సో మళ్ళీ వర్షం కురిసే అవకాశాలు ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసింది కాబట్టి సో ఏ క్షణమైనా మళ్ళీ భారీ వర్షం కానీ మోస్తారు వర్షం కురిస్తే వరద పైనుండి ఎగువ నుండి ఎక్కువ వరద ప్రవాహం ఈ జంట జలాశయాలకు చేరుతుంది కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సర్వీస్ రోడ్డు వద్ద ఇట్లాంటి వాహనాలను అయితే అనుమతించట్లేదు. సో సర్వీస్ రోడ్డు పైనుండి ఈ హిమాయత్ సాగర్కు సంబంధించినటువంటి వరద ప్రవాహం కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, సోవార్ నుండి.